నమస్తే అండి. రవిసరాలైన అమ్మాయికి జరగవలసిన లాంఛనాలు సాంప్రదాయాలు. ఇలా మట్టి మూకుట్లో అన్నం తినాలండి. శాప మీద ఎన్ని రోజులు కూర్చుంటుందో 5 రోజుల, 7 రోజుల, 9 రోజుల, 11 రోజుల, అన్ని రోజులు కూడా తినాలి. ఆ అమ్మాయి తినేటప్పుడు కాస్త అలాగా బొమ్మకి పెట్టాలి. బొమ్మ తన తోడు ఈ శాప మీద ఉన్న అన్నాలో కూడా. ఏమన్నం అనుకుంటున్నారో, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి వేసి ఎగరబెట్టిన అన్నం అత్తేసరన్నం అంటారు. ఇది మాత్రమే తినాలి. ఒక గారెలు, సేమియా, అలాగే స్వీట్లు మాత్రమే తినాలి. కారం, పులుపు ఈ శాప మీద ఉన్న రోజులు కూడా తినకూడదు. తింటే కడుపు సాకు. తనకి లైఫ్లో పుట్టబోయే పిల్లలు బతకరని చెప్పేవారు. మహాసీతమ్మ తల్లి కూడా ఇలా మట్టి మూకుట్లో తిన్నదంట, కడుపు సలవ అని. అందుకు మానవులు మనం కూడా తినాలని పెద్దలు చెప్పి చేయిస్తూ ఉంటారు. సౌత్లో ఇలా సాంప్రదాయాలన్నీ జరిగితే తనకు ఎప్పుడూ తన లైఫ్లో ఇలా జరుగుతాయని, తను సుఖ సంతోషంగా ఉంటుందని, సౌత్లో జరిగితే స్వర్గంలో కూడా అంత భోగంగా జరుగుతుందని పెద్దలు చెప్పారు. కాబట్టి సౌత్లో ఇలాంటి వేడుక మాత్రం తప్పకుండా చేయాలి.